వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు వ్యక్తులు రాడ్ రిప్లైలు ఇవ్వడంలో రాటు తెలిపోయారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆర్ఆర్ఆర్ గారు ఉండేవారు. అదే పార్టీలో ఉండి. ఆ తర్వాత అదే పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి విజయసాయిరెడ్డి గారు. వీళ్ళందరూ కూడా సంధిస్తున్నటువంటి ప్రశ్నలు ఆలోచనాత్మకంగా అర్థవంతంగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని పరిగణలోకి తీసుకుంటాడా లేదా అనేది తర్వాత విషయం. ప్రశ్న రావని విషయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకుంది వైసీపీ. ముందేమో దగ్గరుండి కాపాడుతామన్నట్టుగా మాట్లాడింది. విషయాలన్నీ బయటకు వస్తున్నప్పటికీ కొన్ని కొన్ని వస్తున్నాయి కదా, పర్సనల్గా అతని ఫోన్ డేటా లీక్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఇక లాభం లేదనుకొని అతనికి టీడీపీకి సంబంధం ఉంది, మాకు సంబంధం లేదని. ఒకవేళ రావణ్ కనుక బయట ఉండుంటే సరిపోయిందిరా, హీరోలు విలన్లు కొట్టుకుని కమెడియన్ని చంపేసినట్టు నన్ను వేసుకున్నారుగా బాగా అని అనుకునేవాడేమో. సరే చూద్దాం ఆయన ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చిన తర్వాత. ఇక్కడ విజయసాయిరెడ్డి పెట్టినటువంటి పోస్ట్లో ఉన్న మాటలను ఒకసారి గమనిద్దాం. రావణ్లు ప్రకాష్ రాజులు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారు? ఈ ఫస్ట్ లైన్ అయితే అదిరిపోయింది. అయితే ప్రకాష్ రాజు కాదు, పరకాసు రాజు. అలా విడగొడితే మనం సరిపోతుంది. పరుల నుంచి అంటే దేశ వ్యతిరేక శక్తుల నుంచి డబ్బులు తీసుకొని బతికేటటువంటి క్యాష్ రాజు వాడు. సో ఈ రావణ్లు ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన తరువాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఇండైరెక్ట్గా ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఉంది. మరి ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ కూడా గమనించాల్సినటువంటి పాయింట్. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలి. విజయసాయిరెడ్డి గారు తన ప్రో అనేది చూపించారు. ఇది లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, లెవెల్ ఆఫ్ రియలైజేషన్. అంటే పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా, కానీ తనకంటూ తన యొక్క ఆలోచనలు ఈ దేశం, ఈ ధర్మం పట్ల చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఆగ్రహం పెళ్ళుబుకుతుంది అనడానికి ఈ లైన్స్ మనకు అద్దం పడుతూ ఉన్నాయి. అవసరమైతే ప్రభుత్వం చట్టాలని సవరించాలి, ఆ వ్యాఖ్యల్ని సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలి. అంటే ఈ రావణ్లు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు చేసేటటువంటి దుర్వ్యాఖ్యలు, వాటిని సమర్థించే వాళ్ళ పట్ల అంతే సీరియస్ యాక్షన్ ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. బలవంతపు మతమార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మతమార్పిడుల్ని సమర్థించడం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు, సూటు బూట్లు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా, హీరోయిజంగా మారింది. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనుక నుండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటుగా సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటుగా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది వైరల్ చేయాల్సినటువంటి మాటలు అండ్ ట్వీట్ అనే ఉద్దేశ్యంతో మీకు నేను ఇది చదివి వినిపిస్తూ ఉన్నా. ఇక మీ ఇష్టం.